విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు మరణంపై రకరకాల కథనాలున్నాయి. సినిమాలో అయితే లూథర్ఫర్డ్ కాల్చి చంపేసినట్టు చూపించారు. కానీ వాస్తవం ఏంటన్నది బయటకు రాలేదు. అందువల్ల ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే అల్లూరిపై సమగ్ర పరిశోధనలు చేసిన డాక్టర్ కరణం సత్యనారాయణ తన గ్రంథంలో సీతారామరాజు మరణంపై ఒక రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. అల్లూరి మరణాన్ని కళ్లారా చూసిన పండు పడాల్ కుటుంబ సభ్యులు అండమాన్లో ఉన్నారు. ఈ గ్రంథ రచయిత వారిని స్వయంగా కలిశారు. వృద్ధాప్యం మీద పడడంతో పండు పడాల్ తన కుమారులందరినీ దగ్గరకు పిలిచి, నాయనలారా, నాలో జీవితాంతం ఒక నిజం దాచుకున్నాను. ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. లోకం నన్ను పిరికివాడుగా ముద్ర వేస్తుందనే భయంతో ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోయాను. ఇక నేను చనిపోవడానికి ముందైనా ఈ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని పండు పడాల్ అల్లూరి మరణంపై అసలు రహస్యాన్ని బయటపెట్టారు. రాజుని పోలీసులు పట్టుకున్నారు. తుపాకీతో కాలుస్తున్నారు. అయినా రాజు చనిపోవడం లేదు. బుల్లెట్లు రాజు శరీరంలోకి వెళ్లడం లేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, రాజుగారు, మీరు ఎలా చనిపోతారు, ఆ రహస్యం చెప్పండి అని అడిగారు. అయితే రాజు ఆ రహస్యం చెప్పడానికి 3 షరతులు విధించాడు. అందులో, నేను చనిపోయిన తర్వాత నా పార్థివ దేహం మీద 3 రంగుల జెండా కప్పాలి. అలాగే నా పార్థివ దేహాన్ని గంధపు చెక్కలపై పెట్టి దహనపరచాలి. 3వది, నా ఈ నుదుటి మీద తమలపాకుతో ఉంచిన కుంకుమ బొట్టు పెడితే నాలో ఉన్న శక్తులను ఉపసంహరిస్తాను అని రాజు చెప్పాడు. రాజు అడిగిన 3 షరతులకు బ్రిటిష్ వాళ్ళు ఆమోదించారు. తమలపాకులో ఉంచిన బొట్టును రాజు నుదుటి మీద పెట్టారు. వెంటనే రాజు శక్తులన్నీ మాయమయ్యాయి. ఆ తరువాత తుపాకీ రాజు గుండెల్లో పెట్టి కాల్చారు. ఈ సంఘటనంతా పండు పడాల్ తన కుమారులతో తాను చనిపోయే ముందు చెప్పారని డాక్టర్ కరణం సత్యనారాయణ తన గ్రంథంలో వెల్లడించారు. తమ నాయకుణ్ణి చంపుతుంటే తమ వద్ద తుపాకులు ఉన్నా పోలీసుల నుంచి రక్షించలేకపోయామన్న అవమాన భారంతో ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదని పండు పడాల్ కన్నీటితో చెప్పినట్టు ఆయన కుమారులు వెల్లడించారని గ్రంథ రచయిత వివరించారు.